హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నాగేంద్ర టాక్స్. నైట్ ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చూసాము. చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది. అన్ని ఓకే, బట్ నాకెందుకో ప్రీ రిలీజ్ ఈవెంట్ చూసేటప్పుడు కొన్ని కరెక్ట్ కాదనిపించింది అనమాట. సో అవేంటో నేను ఇప్పుడు చెప్తానండి. అందుకే రాసుకున్నాను అనమాట రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ చూసేటప్పుడే. సో నేను అనుకున్నది కరెక్టా కాదా అని మీరు మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ లో చెప్పండి. ఫస్ట్ ఏంటంటే మైత్రి మూవీ మేకర్స్ ఏవి ప్రజెంట్ చేసేటప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆ అందరి హీరోలకు వాళ్ళ ట్యాక్స్ తో చెప్పారండి. అంటే సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇలా చెప్పారు. బట్ రామ్ చరణ్ విషయానికి వచ్చేటప్పుడు ఆ నార్మల్ గా చెప్పారనమాట. ఎలా అంటే సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇలా అన్నారనమాట. బట్ నాకెందుకు రామ్ చరణ్ కి రెండు ట్యాగులు ఉన్నాయి ఆల్రెడీ. ఏంటంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అని, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అని రెండు ఉన్నాయన్నమాట. బట్ ఏ ఒక్క ట్యాగ్ యూజ్ చేయకుండా ఎందుకు అలా పిలిచారని అనిపించింది అనమాట. సో ఈ విషయంలో మీరేమనుకుంటున్నారో నాకు కింద కామెంట్ లో చెప్పండి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే హరీష్ శంకర్ గారి హీరోలందరి గురించి ఒక ఏవి చూద్దామని చెప్పి దాంట్లో ఎందుకు ఓన్లీ కళ్యాణ్ గారిని మాత్రం చూపించారు, మిగతా హీరోలు ఎవరిని చూపించలేదు అని ఒక క్వశ్చన్ అయితే నాలో రైజ్ అయింది అనమాట. సో దీని గురించి కూడా మీరు ఏమంటారో కింద కామెంట్ చెప్పండి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే బేసిక్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హీరోస్ ఎవరైనా ఎంట్రీ ఇచ్చేటప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ లో ప్లే అయ్యే సాంగ్స్ ఇవన్నీ ప్లే చేయకుండా ఆపేయాలి. ఎందుకంటే ఫ్యాన్స్ వాళ్ళ హీరోని చూసినప్పుడు చాలా హర్షాభావం వ్యక్తం చేస్తూ ఉంటారు అనమాట. విజిల్స్ వేయడం, కేకలు పెట్టడం ఇలా ఉంటాయన్నమాట. సో అవి రస్టిక్ రాగా ఉంటాయన్నమాట. అవి చూసేటప్పుడు టీవీల ముందు కూర్చొని చూసే వాళ్ళకు కూడా చాలా జోష్ వస్తుంది అనమాట. అర్రే అదిరా హీరో ఫ్యాన్స్ అంటే అలా ఉంటారా అని అనిపిస్తుంది అనమాట. సో అది ఏ హీరోకైనా కావచ్చండి. నిన్న ఏంటంటే కళ్యాణ్ గారు వచ్చేటప్పుడు ఆ సాంగ్ బ్యాక్గ్రౌండ్ లో ప్లే చేస్తూ ఉన్నారు ఆ ఆర్గనైజర్స్. అసలు ఆ ఫ్యాన్స్, ఆ షౌటింగ్స్, ఆ విజిల్స్ ఇవన్నీ ఏం లేవన్నమాట. ప్లెయిన్ గా అయిపోయింది అనమాట. ప్లెయిన్ గా వెళ్ళిపోయింది అనమాట హీరో కళ్యాణ్ గారి ఎంట్రీ కూడా. బేసిక్ గా కళ్యాణ్ గారి ఎంట్రీ ఎలా ఉంటుందో సుమా గారు కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పారనమాట ముందుగానే. అర్రే పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే ఫ్యాన్స్ అందరూ పెద్ద కేకలు, విజిల్స్ వేస్తూ ఉంటారు. అవన్నీ ఎందుకో డిసప్పాయింట్మెంట్ చేశారనిపించింది. ఆర్గనైజర్స్ ముందుగా ఇవన్నీ చూసుకోవాల్సిన మినిమం సెన్స్ ఉంటుంది అనమాట. అది ఎందుకు చూసుకోలేదో నాకు అనిపించింది అనమాట. దీని గురించి మీరేమంటారో కింద కామెంట్ లో ఖచ్చితంగా చెప్పండి. అలాగే ఇంకొక విషయానికి వస్తే మెయిన్ అండి, ఇది నా పర్సనల్ ఒపీనియన్ కావచ్చు, ఇలా చాలా మంది అనుకోని ఉండొచ్చు, కళ్యాణ్ గారి డ్రెస్సింగ్ స్టైల్ అండి. అంటే ఒకవేళ ఆయన ఏదైనా పొలిటికల్ మీటింగ్కి వెళ్ళి డైరెక్ట్ అలా వచ్చేసి ఉండొచ్చు అనిపించింది. బట్ అలా డైరెక్ట్ వచ్చేసినా కానీ బయట క్యారీ వ్యాన్స్ ఉంటాయి. ఆ క్యారీ వ్యాన్స్ లోకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని ప్రీ రిలీజ్ ఈవెంట్కి వస్తే బాగుంటుంది అనిపించింది అనమాట. అలాగే పొలిటికల్ మీటింగ్ నుంచి అలా వచ్చేసినప్పుడు ఎలా అనిపించింది అంటే నాకు ఇది పొలిటికల్ మీటింగా లేక మూవీ మీటింగా అని తేడా లేనట్టు ఉందన్నమాట. ఎందుకంటే పొలిటికల్ మీటింగ్ కి మూవీ మీటింగ్ కి తేడా ఉంటేనే అటు ఫ్యాన్స్ లోను చూసే వాళ్ళలోనూ కొద్దిగా ఆ బజ్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఈ విషయంలో మాత్రం ఇంతకు ముందు ఓజీ డైరెక్టర్ సుజిత్ గారిని మాత్రం మెచ్చుకోవాలి. ఎందుకంటే నాకు ఇలానే కావాలి, నాకు ఇలానే మీరు రావాలని పట్టుబట్టి మరి ఆ కళ్యాణ్ గారిని నార్మల్ డ్రెస్ లో తీసుకొచ్చాడు అనమాట ప్రీ రిలీజ్ ఈవెంట్ కి. అప్పుడు కళ్యాణ్ గారిని చూసిన ఫ్యాన్స్ కానివ్వండి, అలాగే న్యూట్రల్ ఆడియన్స్ కానివ్వండి, చాలా ఖుషి అయ్యారనమాట. ఎందుకంటే అరే ఇలాంటి డ్రెస్ లో ఇలా కళ్యాణ్ గారిని చూసి చాలా కాలం అయిందని. బట్ నాకెందుకో అదే అనిపించింది అనమాట. ఆ వైట్ అండ్ వైట్ కుర్తాలో రావడం ఏదో అది ఒక పొలిటికల్ మీటింగ్ లాగే చూసే వాళ్ళకు కూడా అనిపించిందని నా ఫీలింగ్ అనమాట. ఈ విషయంలో కూడా మనం హ్యాపీ అవ్వాల్సిన చిన్న విషయం ఏంటన్నా ఉంది అంటే కళ్యాణ్ గారు ఎనర్జీ అనమాట. ఆయన బయట ఎంత ఫేస్ చేసి వచ్చా, ఎన్ని ఇష్యూస్ ఫేస్ చేసి వచ్చా, తర్వాత మళ్ళీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వస్తేనే ఆ నవ్వుతూ, ఆ పంచులేస్తూ అలా ఉన్నారనమాట. ఇదొక్కటి కొద్దిగా ఓకే, సరేలేరా ఎలా ఉంటే ఏంటి కళ్యాణ్ గారు, ఆయన అయితే కొద్దిగా హ్యాపీగా ఉన్నాడు కదా అని ఒక ఫీల్ అయితే అనిపించింది అనమాట. ఇలా నాకు ఎలా అనిపించిందో చాలా మందికి ఇలా అనిపించుంటది. ఆ అనిపించిన వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి, అది నేను అనుకున్నది కరెక్టా కాదా అని. అలాగే ఇంకొక విషయం చూస్తే మెయిన్ అండి, ఇది ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏంటంటే మన యాక్టర్ కమ్ డైరెక్టర్ పార్థిబన్ గారు స్టేజ్ మీద మాట్లాడుతూ ఒక్కసారిగా ఉన్నట్టుండి నెక్స్ట్ నేను డైరెక్టర్ విజన్ తో చెప్తున్నాను, నెక్స్ట్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ కాబోయే సీఎం అని అనగానే కళ్యాణ్ గారు ఎందుకో ఫేస్ కొద్దిగా సీరియస్ పెట్టారు. అలాగే షాకింగ్ గా పెట్టారు అనమాట. అది ఎందుకని నాకు ఇప్పటి వరకు అర్థం కాలేదు. సో అది వాళ్ళ ఫీలింగ్ అనమాట. ఇలా తన లీడర్ని కానీ తన నాయకుని కానీ ఇంకొక పొజిషన్ లో చూడాలని వాళ్ళ ఫీలింగ్ అనమాట. అలా ఆయన అన్నప్పుడు ఈయన ఎందుకు అంత షాక్ అయ్యాడు, ఎందుకు అంత సీరియస్ అయ్యాడు అనేది నాకు అర్థం కావట్లేదు. మీకేమనిపించింది ఈ పర్టికులర్ విషయం మీద కింద కామెంట్ చేయండి, నేను కూడా అదేందో తెలుసుకుంటానండి.
అలాగే ఇంకొక విషయానికి వస్తే డైరెక్టర్ హరీష్ శంకర్ గారి ఏవి ప్లే చేసేటప్పుడు అన్ని సినిమాలు ప్లే చేశారు కానీ దువ్వాడ జగన్నాథం సినిమా మాత్రం ఎందుకు ప్లే చేయలేదని నాకు ఇప్పటికీ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ గా ఉంది. అదెందుకో అది కూడా మీరు కామెంట్ లో చెప్పండి, నేను కూడా చూస్తాను అనమాట. సో ఇదండి రాత్రి జరిగిన ఉస్తాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాకు అనిపించిన కొన్ని మైనస్ థింగ్స్ అనమాట. ఇంకా మిగతా అంతా పక్కన పెడితే ఓవరాల్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే సూపర్ గా జరిగింది. అలాగే కళ్యాణ్ గారిని చూసి చాలా రోజుల తర్వాత మంచి ఖుషిగా ఫీల్ అయ్యా అనమాట. ఆయన హ్యాపీగా ఉండడం, ఆయన స్మైల్, ఆయన పంచులు, సుమ గారి మీద వేసే పంచులు, ఇవన్నీ చూసి చాలా హ్యాపీగా ఉండింది. సో నేను ఇప్పుడు చెప్పిన విషయాలు మీలో ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు, లేదా కొంతమంది అరే ఎవర్రా ఈడు అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో అలా ఎవరో ఏదనుకున్నా కానీ కింద కామెంట్ అయితే చేయండి. సో ఇది అన్నమాట ఈ రోజు వీడియో. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.